नमस्कार दोस्तों, हिंदी क्लासेस में आपका स्वागत है। ఈరోజు నేను सीबीएसई 6th क्लास हिंदी 12th पार्ट 12th लेसन नोट्स एक्सप्लेन చేస్తాను। पानी और धूप पोएम इदొక कविత। फस्ट रोमन शब्दार्थ मीन्स मीनिंग्स। धूप सनलाइट। पानी बरसना रेन। पानी बरसना అంటే రైనింగ్ అన్నమాట। घड़ा मीन्स पिक्चर, ఒక పెద్ద కుండ। बादल क्लाउड। शैतानी मिस्चीफ। सूरज सन। बंद मीन्स क्लोज చేసేయడం। बंद करना అంటే క్లోజ్ చేయడం, మూసివేయడం। दरवाजा मीन्स डोर। जोर से विथ ग्रेट। जोर से అంటే विथ ग्रेट అంటే గట్టిగా। जोर से बोलना అంటే గట్టిగా అరవడం। गरजना मीन्स रोर। काका मीन्स अंकल, बाबाई। डांटना అంటే స్కోల్డ్, తిట్టడం। डांटना అంటే స్కోల్డింగ్, తిట్టడం। किसने मीन्स हु, ఎవరు। सेकंड रोमन पर्यायवाची शब्द అంటే సినోనిమ్స్, పర్యాయ పదాలు। ఒక వర్డ్ కి సేమ్ అదే మీనింగ్స్ ఉండే పదాలు। పానీ అంటే వారి జల్। పానీ అంటే వాటర్ ని వారి జల్, వారి అనొచ్చు, జల్ కూడా అనొచ్చు। सूर्य दिवाकर। सूरज मीन्स सन అంటే సూర్య ఇంకా దివాకర్ అన్నా కూడా సన్। घड़ा मीन्स पिक्चर, ఒక పెద్ద కుండ। गगरी घट। మా అంటే అమ్మ। माता जननी। थर्ड रोमन नीचे दिए गए संज्ञा शब्दों के लिए विशेषण शब्द चुनकर लिखिए। ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఈ ఆప్షన్స్ విశేషణ పదాలు ఇవి। కింద ఎక్సర్సైజ్ లో సంజ్ఞా పదాలు ఇచ్చారు। సంజ్ఞ మీన్స్ నౌన్, సంజ్ఞ అనొచ్చు, సంజ్ఞ అని కూడా అంటారు। बादल, पानी, फूल, घर, बारिश, धूप ఇవన్నీ సంజ్ఞ, ఇవన్నీ కూడా నౌన్సే। బాదల్, పానీ, ఫూల్, ఘర్, బారిష్, ధూప్ అన్నీ నౌన్స్। వీటికి ముందు విశేషణ పెట్టాలి, విశేషణ పదాలని యాడ్ చేయాలి మనం। విశేషణ మీన్స్ యాడ్జెక్టివ్స్। హిందీలో యాడ్జెక్టివ్స్ని హిందీలో విశేషణ అంటారు। మనకిచ్చినటువంటి అక్కడ ఇచ్చినటువంటి ఆ సంజ్ఞ, ఆ నౌన్ ముందు యాడ్జెక్టివ్ యాడ్ చేయాలి। ఫస్ట్ వన్ చూడండి, బాదల్కి కాలే యాడ్ చేశారు। కాలే మీన్స్ బ్లాక్ అనేది యాడ్జెక్టివ్। బాదల్ అంటే క్లౌడ్, అది నౌన్। కాలే బాదల్, బ్లాక్ క్లౌడ్స్। పానీ వాటర్ ఎలా ఉండాలి, సాఫ్ పానీ,
సాఫ్, సాఫ్ అంటే క్లీన్, క్లీన్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సాఫ్ విశేషణ్, పానీ సంజ్ఞ. ఫూల్, ఫూల్, ఫూల్ ఫ్లవర్, ఫ్లవర్, ఫ్లవర్ ఎలాంటి ఫ్లవరు? లాల్ ఫూల్, లాల్ ఫూల్, లాల్ అండ్ మీన్స్ రెడ్, రెడ్ ఫ్లవర్. ఘర్, घर संज्ञा. बड़ा घर, बड़ा विशेषण, बड़ा घर, बड़ा, बड़ा मीन्स बिग, घर हाउस, बिग हाउस. बारिश, बारिश रेन, रेन ఎలా ఉంటుంది? తేజ్, తేజ్, తేజ్ మీన్స్ హెవీ, తేజ్ బారిష్, హెవీ రెయిన్ అంటే పెద్ద వాన. ధూప్, धूप means sunlight, धूप sunlight. हल्की धूप, हल्की धूप, हल्की అంటే సన్లైట్ అంత ఎక్కువగా లేదు, బ్రైట్నెస్ తక్కువ ఉంది అంటే ఎక్కువ బ్రైట్గా లేదని అర్థం. హల్కీ ధూప్ అంటే ఎక్కువ ఎండ లేదు, కొంచెం తక్కువగా ఉంది ఎండ. प्रश्न और उत्तर, फोर्थ रोमन, प्रश्न और उत्तर, क्वेश्चन एंड आंसर्स. धूप के बाद अचानक क्या शुरू हो गया? धूप के बाद अचानक क्या शुरू हो गया? धूप के बाद अचानक, अचानक मीन्स సడన్లీ, సడన్గా ఎండ, ఎండ తర్వాత సడన్గా ఏమి స్టార్ట్ అయింది? ఎండ, ఎండ అంటే అప్పటి వరకు ఎండ ఉంది, సడన్గా స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు క్వశ్చన్. धूप के बाद अचानक पानी बरसना शुरू हो गया. धूप के बाद अचानक पानी बरसना शुरू हो गया అంటే సడన్గా ఇట్స్ రైనింగ్, సడన్లీ ఇట్స్ రైనింగ్ అంటే సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది, అప్పటి వరకు ఎండ ఉంది, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. పానీ బరస్నా, పానీ బరస్నా అంటే రైనింగ్, వర్షం పడడం మొదలైంది. सूरज ने क्या बंद कर लिया? सूरज ने क्या बंद कर लिया? सूरज, सूरज मीन्स సన్, సూర్యుడు, సూర్యుడు ఏమి క్లోజ్ చేసుకున్నాడు? క్యా బంద్ కర్ లియా అంటే ఏమి మూసేశాడు? సూర్యుడు ఏమి మూసేశాడు? सूरज ने अपने घर का दरवाज़ा बंद कर लिया. सूरज ने अपने घर का दरवाज़ा बंद कर लिया. సూర్యుడు తన ఇంటి యొక్క తలుపు, అపనే ఘర్ కా దర్వాజా, దర్వాజా మీన్స్ డోర్, డోర్ క్లోజ్ చేసుకున్నాడు సూర్యుడు. సన్ డోర్ క్లోజ్ చేసుకున్నాడంట. జోర్ జోర్ సే కోన్, జోర్ జోర్ సే కోన్ గరజ్ రహే హే, జోర్ జోర్ సే కోన్ గరజ్ రహే హే అంటే గరజ్నా మీన్స్ రోరింగ్, గట్టి గట్టిగా అరవడం అంటే గట్టి గట్టిగా ఎవరు అరుస్తున్నారు? జోర్ జోర్ సే బాదల్ గరజ్ రహే హే, జోర్ జోర్ సే బాదల్ గరజ్ రహే హే అంటే కొంచెం గట్టి గట్టిగా మేఘాలు, బాదల్ మీన్స్ క్లౌడ్స్, మేఘాలు, మేఘాలు అరుస్తున్నాయి గట్టిగా. బాదల్ కాకా క్యా కర్ రహే హే? బాదల్ కాకా క్యా కర్ రహే హే? బాదల్ కాకా, బాదల్ కాకా అంటే కాకా అంటే అంకులు, బాదల్ కాకా అంటే మేఘాలు, మేఘాలనే బాదల్ కాకా అన్నారు. బాదల్ కాకా క్యా కర్ రహే హే? మేఘాలు ఏం చేస్తున్నాయి? బాదల్ కాకా జోర్ జోర్ సే గరజ్ రహే హే, బాదల్ కాకా జోర్ జోర్ సే గరజ్ రహే హే ఆ మేఘాలు గట్టి గట్టిగా అరుస్తున్నాయి.